ఫ్రెండ్స్, సింధు నాగరికత ప్రజలు పునర్జన్మను నమ్మేవారండి. సింధు నాగరికత నిత్య జీవితంలో గుర్రం వాడకం తెలిపే ఆధారాలు లభించలేదు. అయితే గుర్రం యొక్క అవశేషాలు సుర్కుటాడాలో లభించాయి. గైస్, అలాగే మొహంజోదారోలో నేసిన నేతబట్ట ముక్క ఒకటి లభించిందండి. సింధు నాగరికతలో ఇటుకల నిర్మాణ పరిశ్రమ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. అలాగే సింధు నాగరికత ఆకస్మికంగా అంతరించిపోలేదండి. గైస్, అలాగే ఇంగ్లీష్ బాండ్ అని పిలిచే తాపి పనిని ప్రవేశపెట్టింది సింధు నాగరికత ప్రజలే. అలాగే వరి ధాన్యాన్ని కూడా మొట్టమొదటిసారిగా పండించారు సింధు ప్రజలు. సింధు నాగరికత ప్రజలు ఇనుము వాడకం గురించి ఈ నాగరికత ప్రజలకు తెలియదండి. గైస్, అలాగే యుద్ధాలలో వేటలలో ఉపయోగించే కత్తులు, ఈటెలు, బాకులు మొదలైనవన్నీ త్రవ్వకాలలో దొరికాయి. అలాగే కవచధారణ తెలిసినట్లు కూడా సింధు ప్రజలకు తెలియదు. స్త్రీలు సౌందర్య పోషణ కోసం వహించిన శ్రద్ధ అక్కడ లభించిన ముస్తాబు బరిగల వల్ల తెలుస్తుందండి. అలాగే మొహంజోదరో స్త్రీలకు కాటుకకు పోతలు తెలుసు. అలాగే దానికి సంబంధించిన ఆధారాలు కూడా పరికరాలు చినుహుదారో శిథిలాలలో లభించాయి. ఫ్రెండ్స్, అలాగే మొట్టమొదటిసారి వరి ధాన్యాన్ని కూడా ఈ సింధు ప్రజలే పండించారండి. అలాగే ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రత్తిని కూడా పండించారు ఈ సింధు నాగరికత ప్రజలు. మొహంజోదరో ధాన్యాగారం కోట లోపల ఉందండి. అలాగే హరప్పాలో ధాన్యాగారం కోట బయట ఉంది. కాళీబంగంలో జంతుబలికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయండి. అలాగే మొసపుటోమియాలోని ఉమా అనే ప్రాంతంలో సింధు నాగరికతకు సంబంధించిన గుడ్డముక్క ఒకటి త్రవ్వకాల్లో బయటపడింది. సింధు నాగరికత ప్రజలు దశాంశ పద్ధతిని కొలతలకు ఉపయోగించేవారు. అదేవిధంగా సింధు నాగరికత ప్రజలు తూనికలు, కొలతలు శాస్త్రీయబద్ధంగా ఉండేవి. సింధు నాగరికతలో ఎద్దుల బండి వీరి యొక్క ముఖ్యమైన వాహనం అండి. మూపురంతో కూడిన ఎద్దు వీరి యొక్క ప్రీతి పాత్ర జంతువు. ఫ్రెండ్స్, అలాగే సింధు నాగరికత ప్రజలు శిస్తు వసూలు చేసి వస్తు రూపంలో వసూలు చేసి గిడ్డంగులలో ఉంచి వ్యాపారం చేసేవారు సింధు ప్రజలు. కంచును ఎక్కువగా ఉపయోగించేవారండి ఈ సింధు ప్రజలు. అలాగే స్త్రీ పురుషులిద్దరూ బంగారం, వెండి, రాగి, పూసలు, దంతం, ఖరీదైన రాళ్లతో తయారు చేసిన ఆభరణాలను ధరించేవారు. అలాగే సర్పం, రావి, వేప చెట్లను పూజించేవారు ఈ సింధు ప్రజలు. చెడు శక్తులను పారద్రోలి మంచిని చేకూర్చే సాధనాలుగా వీటిని పూజించేవారు. శక్తి ఆరాధన, శివ పూజ, లింగ పూజ మొదలైనవి సింధు ప్రజలతోనే ప్రారంభమయ్యాయండి. ఫ్రెండ్స్, అలాగే శవంతో పాటు కానుకలు, వస్తువులు ఉంచి పూడ్చిపెట్టేవారు. రాతిపై ఆకృతులను చెక్కేవారు సింధు ప్రజలు. హరప్పా నగరం వద్ద లభ్యమైన గడ్డంతో కూడిన మత బోధకుడు లేక రాజు ప్రతిమ ప్రాచీన గ్రీకు శిల్పాల విశిష్టతను గుర్తుకు తెస్తుంది. ఫ్రెండ్స్, వీరు ఆవు, గేదె, ఎద్దు, దున్న, మేక, గొర్రె, కుక్క, ఏనుగు బొమ్మలను బట్టి వీటిని మచ్చిక చేసుకుని పోషించేవారని తెలుస్తుంది.